అంతేనా? మనకి ఎలా అర్థమైంది? మాట్లాడమంటారు. ప్రయాసపడి భారం వచ్చిన సంస్థ జనగాలుగా ఆయన ఎద్దకు రండి, నేను మీకు ఉత్సాహాన్ని కలుగజేస్తున్నాను. యేసు చెప్పాను, నేనే మార్గమును సత్యమును జీవము, నా ద్వారానే తప్ప తర్వాత రాసుకుంటూ చేయడు. దాన్ని ఆఫ్ చేసి ప్రార్థన చేయమంటారా? పైగా తండ్రి పరిశుద్ధుడైన మా దేవ, ఇక మధ్యాహ్న సమయంలో నైనా మరి మీరు మాకు ఇచ్చిన ఇక మరి నేను యూట్యూబ్ని బట్టి ఎంతో వదనాలు చెల్లిస్తున్నాం. వైఫై జ్ఞాపకం చేసుకొని ఆయన మరి అనేక మరి ఈ యొక్క బిడ్డలకి ఆయన మరి నిరాశలైన వారి ద్వారా ఆయన చెప్పడానికి ఆయన మరి ఆ యొక్క లైవ్ ద్వారా అనేకులు వినడానికి ఆయన తన ద్వారా మరి అనేక వర్తమానాలు ఆయన మరి ఇతరులకు చెప్పడానికి ఎక్కడొక్కడ మాకు అనుగ్రహించమని ఆయన మరి నిర్దేశకులకు ఇచ్చిన ఈ యొక్క మంచి అవకాశాన్ని బట్టి వదనాలు చెల్లిస్తూ ఆయన వేరు వారి ఇక్కడ దయచేయండి. యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం. ఆమేన్. దాన్ని ఆపాలి కదా, ఇప్పుడు మనం ఇందులో చూడవచ్చా?